పిల్లలకి ఇవ్వాల ఒక చిన్నది సింపుల్ ట్రిక్ లెక్క ఒకటి చెప్తాను, జాగ్రత్త. 72 తిరగేయండి. 27 పైన పెద్ద అంకె కింద చిన్న అంకె తిరిగేసేయండి. 98 తిరగేయండి. 89 63 తిరగేయండి. 36 54 తిరగేయండి. 45. ఓకే, ఇప్పుడు తీసివేత చేసి చూడండి, జాగ్రత్త చూడండి. 2లోంచి 7 తీయలేం కదా, అప్పు తీయండి. ఇది 12 అవుతుంది, ఇది 6 అవుతుంది. 12లోంచి 7 తీయండి, ఎంత? 5. 12లోంచి 7 తీస్తే 5. ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటనో చెప్తా. ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 రావాలి, ఈ రెండు కలిపితే 9 అవ్వాలి. అది ట్రిక్. ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 ఉండాలి, ఎందుకని? ఈ రెండు అంకెలు కలిపితే 9 అవ్వాలి. నైన్ దగ్గర నుంచి అప్పు తీసుకురండి. 18 9. 18లోంచి 9 పోతే 9. ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 రావాలి, ఎందుకని? ఈ రెండు కలిపితే 9 అవ్వాలి. 3లోంచి 6 తీలేం, అప్పు తీసుకురండి. 13 5. 13లోంచి 6 తీసేయండి, 7. ఇక్కడ 7 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఈ రెండు కలిపితే 9 అవ్వాలి. ఈ నెంబర్, ఈ డిజిట్ రెండు డిజిట్ కలిపితే 9 అవ్వాలి. 14 4. 14లోంచి 5 పోతే 9. ఇక్కడ 9 వచ్చిందంటే ఇక్కడ 0 ఉంది. 71 17. 11లోంచి 7 తీసేయండి, 4. ఇక్కడ 4 వచ్చిందంటే ఇక్కడ కంపల్సరీ ఎంత ఉండాలి? ఇక్కడ నెంబర్ కలిపితే 9 అవ్వాలి కాబట్టి ఇక్కడ 5 ఉండాలి. మేము 7th-లోనో 8th-లోనో ఉంటున్నప్పుడు చెప్పినటువంటి ట్రిక్ ఇది. ఎంతమందికి ఈ ట్రిక్ నచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్రెడీ బాగా తెలివైన ఉంటారు, దయచేసి ఈ వీడియోని చూడొద్దు, ఎందుకంటే మరీ బుల్లిబుల్లి పిల్లల వీడియోలో అనిపిస్తాయి. ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళకి లెక్కలు బాగా చీప్గా అనిపించవా? ఆ సంగతి కాదు. సింపుల్గా పేరెంట్స్ పాపం వాళ్ళకి పెద్దగా లెక్కలు రాని వాళ్ళు నేర్చుకోవడం కోసం ఏదో చెప్తున్నాం. ఈ ట్రిక్ ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా ఏదైనా ట్రిక్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.